ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఫోన్ చేయాలి. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కామెంట్స్ చూసేలా చేస్తా. ఇది నా బాధ్యత. ఇది నా ప్రామిస్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి ఖచ్చితంగా ఫోన్ చేయాలి. ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 2-3 రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఒక పెద్ద చర్చకి దారితీస్తున్నాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ అలాగే నాదెళ్ల మనోహర్లు ఇద్దరు ఢిల్లీ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీలో వెంటనే అరెస్ట్ చేయాలని కోరినట్టు ఒక వీడియోలో ఆయన పేర్కొన్నారు. మనం చూసాం కూడా, ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వ్యాఖ్యల మీద జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో దీని మీద మండిపడుతూ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం అనేది జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి సీనియర్ వ్యక్తి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు అని తాము ఎప్పుడూ అమిత్ షా వద్ద జగన్ అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించలేదు అని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కూడా నాదెళ్ల మనోహర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. జనసేన నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమైంది. కేసు కూడా పెట్టారు, పోలీస్ కేసు. దాంతో నాగేశ్వర్ కూడా వెనక్కి తగ్గి తనకి తప్పుడు సమాచారం అందిందని ఒప్పుకుంటూ లైవ్ టెలివిజన్ వేదికగా బేషరతుగా క్షమాపణ కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఊహాగానాలు జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వివాదం ముగిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఫోన్ చేసి మాట్లాడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైసీపీకి రాజకీయంగా కొంత మైలేజ్ లభించిందని, ఆ తర్వాత జనసేన ఒత్తిడితో ఆయన క్షమాపణ చెప్పాల్సి రావడం మీద జగన్ పరామర్శించేటువంటి వీలు కూడా ఉంది ఫోన్ కాల్లో అని వైసీపీ అనుకూల మీడియా అంటోంది. ఈ ఫోన్ కాల్ ద్వారా ప్రొఫెసర్ నాగేశ్వర్కి జగన్ సంఘీభావం తెలపడంతో పాటు అసలు ఆ ఢిల్లీ ఉదంతం వెనుకున్నటువంటి అంతర్గత రాజకీయాల మీద కూడా చర్చించేటువంటి ఛాన్స్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్య అనేది గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమిత్ షా పవన్ కళ్యాణ్ల మధ్య జరిగినటువంటి థింగ్ జరిగిందని ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారో అది ఈ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిపోయింది ఆల్రెడీ. అందుకే ఈ వ్యవహారం మీద జగన్ స్వయంగా నాగేశ్వర్తో మాట్లాడి ఆయనకు అందినటువంటి సమాచారం ఏంటి, దానికి సంబంధించిన మూలాలు ఏంటి, సోర్సెస్ ఏంటి, అసలు ఏంటి యాక్చువల్గా మీకు తెలిసింది పూర్తిగా చెప్పండి అని అడగబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నిజంగా జగన్ ఫోన్ చేస్తారా లేదా తెలియదు. కానీ ప్రస్తుతం ఒక రాజకీయ ఉత్కంఠ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ అవకాశం ఉంది అనే మాట వినిపిస్తుంది. జనసేన తీవ్రంగా స్పందించినటువంటి ఈ నేపథ్యంలో వైసీపీ వైపు నుంచి ప్రొఫెసర్కి ఇలాంటి మద్దతు లభిస్తుందా, వైసీపీ వైపు నుంచి జగన్ నిజంగానే ఫోన్ చేస్తారా ప్రొఫెసర్ నాగేశ్వర్కి అనే దాని మీద కూడా జనం మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఈ ఫోన్ కాల్ కనుక జరిగితే మున్ముందు ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు పెద్ద చర్చకి దారితీస్తున్నాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ అలాగే నాదెళ్ల మనోహర్లు ఇద్దరు ఢిల్లీ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీలో వెంటనే అరెస్ట్ చేయాలని కోరినట్టు ఒక వీడియోలో ఆయన పేర్కొన్నారు. మనం చూసాం కూడా, ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వ్యాఖ్యల మీద జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో దీని మీద మండిపడుతూ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం అనేది జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి సీనియర్ వ్యక్తి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు అని తాము ఎప్పుడూ అమిత్ షా వద్ద జగన్ అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించలేదు అని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కూడా నాదెళ్ల మనోహర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. జనసేన నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమైంది. కేసు కూడా పెట్టారు, పోలీస్ కేసు. దాంతో నాగేశ్వర్ కూడా వెనక్కి తగ్గి తనకి తప్పుడు సమాచారం అందిందని ఒప్పుకుంటూ లైవ్ టెలివిజన్ వేదికగా బేషరతుగా క్షమాపణ కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఊహాగానాలు జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వివాదం ముగిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఫోన్ చేసి మాట్లాడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైసీపీకి రాజకీయంగా కొంత మైలేజ్ లభించిందని, ఆ తర్వాత జనసేన ఒత్తిడితో ఆయన క్షమాపణ చెప్పాల్సి రావడం మీద జగన్ పరామర్శించేటువంటి వీలు కూడా ఉంది ఫోన్ కాల్లో అని వైసీపీ అనుకూల మీడియా అంటోంది. ఈ ఫోన్ కాల్ ద్వారా ప్రొఫెసర్ నాగేశ్వర్కి జగన్ సంఘీభావం తెలపడంతో పాటు అసలు ఆ ఢిల్లీ ఉదంతం వెనుకున్నటువంటి అంతర్గత రాజకీయాల మీద కూడా చర్చించేటువంటి ఛాన్స్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్య అనేది గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమిత్ షా పవన్ కళ్యాణ్ల మధ్య జరిగినటువంటి
థింగ్ జరిగిందని ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారో అది ఈ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిపోయింది ఆల్రెడీ. అందుకే ఈ వ్యవహారం మీద జగన్ స్వయంగా నాగేశ్వర్తో మాట్లాడి ఆయనకు అందినటువంటి సమాచారం ఏంటి, దానికి సంబంధించిన మూలాలు ఏంటి, సోర్సెస్ ఏంటి, అసలు ఏంటి యాక్చువల్గా మీకు తెలిసింది పూర్తిగా చెప్పండి అని అడగబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నిజంగా జగన్ ఫోన్ చేస్తారా లేదా అని తెలియదు. కానీ ప్రస్తుతం ఒక రాజకీయ ఉత్కంఠ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ అవకాశం ఉంది అనే మాట వినిపిస్తుంది. జనసేన తీవ్రంగా స్పందించినటువంటి ఈ నేపథ్యంలో వైసీపీ వైపు నుంచి ప్రొఫెసర్కి ఇలాంటి మద్దతు లభిస్తుందా, వైసీపీ వైపు నుంచి జగన్ నిజంగానే ఫోన్ చేస్తారా ప్రొఫెసర్ నాగేశ్వర్కి అనే దాని మీద కూడా జనం మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఈ ఫోన్ కాల్ కనుక జరిగితే మున్ముందు ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీయచ్చు.